ఏదైతే మనం సెమీఫైనల్‌కి క్వాలిఫై అయిపోయామండి. మన మ్యాచ్ వచ్చేసి సెమీఫైనల్ వచ్చేసి ఆస్ట్రేలియాతో ఆడుతున్నాం. కానీ దీనికన్నా ముందు మనం న్యూజిలాండ్‌తో అయితే మ్యాచ్ గెలిసాం. చాలా సునాయాసంగా అనుకోవచ్చు ఒక రకంగా. వరుణ్ చక్రవర్తి ఏసిన ఎక్సలెంట్ స్పెల్ తోటైతే మనమైతే ఈజీగా మ్యాచ్ అయితే గెలవడం చూసాం. దాదాపు మంచి ఎందుకంటే మనం స్కోర్ చేసిందే 249 దాంట్లో 44 పరుగులు తేడా అంటే మంచి మార్జిన్ తోటి గెలిచినట్టే మనమైతే ఓవరాల్‌గా చాలా భారీ విజయం కూడా అనుకోవచ్చు. న్యూజిలాండ్‌ని ఎక్కడ కూడా మనం అంటే స్టార్టింగ్ మనం ఆడేటప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు వాళ్ళ బౌలర్స్ శాంట్నర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఇబ్బంది పెట్టారు. చాలా స్లోగా అయితే రన్ అయితే ఉండటం చూసాం. మీరు చూస్తే ఒక పక్కన శ్రేయస్ అయ్యర్ ఎంత స్లోగా ఆడాడో మనం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా ఎంత స్లోగా ఆడడం చూసాం. వాళ్ళిద్దరూ క్రూషియల్‌గా పార్ట్నర్‌షిప్ ఎంత ఇంపార్టెంటో మనకైతే అర్థమైంది అక్కడైతే. ఎందుకంటే అంత స్లోగా ఆడుతున్నారు. ఏంటి పరిస్థితి అనిపించింది నాకైతే ఒక టైంలో అయితే. కానీ ఆ తర్వాత అర్థమైంది ఆ పిచ్ ఇంత దారుణంగా ఉంది. కొంచెం స్లోగా ఉంది. అక్కడ మన బౌలర్స్ ఏసేటప్పుడైతే మనకు అర్థమైంది వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. విలియమ్సన్ చూసాం కదా! ఎంత స్లోగా ఆడడం చూసాం. రన్ చేయడానికే చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఓవరాల్ చూసుకుంటే ఆహ్, మన సైడ్ నుంచేసి టాప్ ఆర్డర్ మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సొచ్చింది. చాలా కుప్పకూలిపోయింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ తోటైతే ఒక మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆహ్, మళ్ళీ హార్దిక్ పాండ్యా కూడా మంచి 100 స్ట్రైక్ రేట్ తోటి మంచిగా ఆడడం చూసాం. అతని ఇన్నింగ్స్ కూడా చాలా క్రూషియల్ అయింది. ఓవరాల్ చూసుకుంటే వీళ్ళు ముగ్గురు బ్యాటర్స్ ఏదైతే కాంట్రిబ్యూషన్ చేశారో ఆ రన్స్ అయితే 249 పరుగులకైతే రావడం చూసాం. ఓవరాల్‌గా ఇది విన్నింగ్ స్కోరే పిచ్ చూసుకుంటే. కానీ అటుపక్క మంచిగా బ్యాటింగ్ లైనప్ కనిపిస్తుంది. లాతం కావచ్చు, విలియంగ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రచిన్ రవిచంద్ర మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలా తర్వాత కేన్ విలియమ్సన్ మ్యాచ్‌లోకొచ్చాడు. బాగా ఆడుతున్నాడు. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే విలియమ్సన్ కూడా ఏమనుకున్నాడంటే మ్యాచ్ డీప్‌గా తీసుకెళ్దాం. మ్యాచ్ లాస్ట్‌లో ఎక్కువ రన్స్ ఉన్నప్పటికీ కొట్టేద్దామన్న థాట్‌లో ఎళ్ళిపోయారు. కానీ లాస్ట్‌లో కూడా వికెట్లు వరుణ్ చక్రవర్తి వెంటనే తీసేయడంతోటైతే వాళ్ళైతే మ్యాచ్‌లోకి రాలేకపోయారు. ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ అయితే మనమైతే ఒక మంచి విజయంతోటైతే ముగించేసాం. యాక్చువల్‌గా ఓడిపోయినా, గెలిచినా మనమైతే సెమీఫైనల్ క్వాలిఫై అవుతాం. అదే గెలిచి ముందుకెళ్తే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అయితే ముందుకెళ్తాం. అలానే మనం వరల్డ్ కప్‌లో కూడా చూసాం. మన ఆస్ట్రేలియాకి చేతిలో హెడ్ ఏదైతే ఆడామో బ్రిలియంట్ నాక్ తోటైతే మనమైతే ఓడిపోవడం చూసాం ఫైనల్‌లో అయితే. చూద్దాం మరి 2023 నవంబర్, అక్టోబర్ ఆ సీరీస్ ఏదైతే ఉందో చాలా వరల్డ్ కప్ మిస్ అయ్యాం. మరి చూద్దాం ఈ ఛాంపియన్ ట్రోఫీలో అయితే మళ్ళీ సెమీఫైనల్‌కి అనడం అయితే ఆస్ట్రేలియా మన దగ్గరికొస్తుంది. మరి ఆ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ తోటైతే మనమైతే గ్రూప్ టాప్‌లో ఉన్నాం. మీరు అటు పక్క చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టాప్‌లో ఉంది. ఆహ్, ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్‌లో ఉంది. గ్రూప్ 1లో వచ్చేసి బా ఇండియా టాప్ 1లో, న్యూజిలాండ్ టాప్ 2లో ఉంది. కాబట్టి క్రాసింగ్ జరుగుద్ది కాబట్టి టాప్ 1, టాప్ 2తో ఆడుతుంది. టాప్ 2 టాప్ 1తో ఆడుతుంది. ఆ రకంగా చూసుకుంటే మనమైతే ఆస్ట్రేలియాతోటి సెమీఫైనల్ అయితే ఆడతాం. దాన్ని రేపే మ్యాచ్ ఉంది. 1 డే గ్యాప్ తోటే ఉంటుంది కాబట్టి మ్యాచ్ అయితే ఉంటుంది. ఒకసారి ఆ మ్యాచ్ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ అయితే చాలా ఎక్స్ట్రార్డినరీగా మరి చూద్దాం. చాలా మిస్టరీ స్పిన్నర్‌గా ఉన్నాడు. మరి అందుకంటే ఒక్కడే స్పెషల్ మెయిను హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ పక్కన పెట్టేస్తే మీకు షమి ఒక్కడితోటే ఎళ్ళాం. అంతకుమించి మీరు చూసుకున్న నలుగురు స్పిన్నర్‌లని చాలా రిస్క్ చేశారు. కుల్దీప్ యాదవ్‌ని ఆడించారు. వరుణ్ చక్రవర్తి చాలా రిస్క్ అయితే చేశారు. నలుగురు స్పిన్నర్‌లతోటి అయితే ఎళ్ళడం చూసాం. ముగ్గురు ఆల్ రౌండర్ తోటి, ఇద్దరు మెయిన్ స్పిన్నర్‌లతోటి, ఒక పేసర్ తోటి మనం ఎళ్ళడం చూసాం. నలుగురు ఆల్ రౌండర్ అవుతారు. మీరు ఆల్మోస్ట్ ముగ్గురు ఆల్ రౌండర్ అవుతారు. ఇద్దరు మెయిన్ స్పిన్నర్‌లతోటి, ఒక పేసింగ్ తోటి చూసాం. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే టీమ్ చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తుంది. సెమీఫైనల్ కూడా గెలవాలని కోరుకుందాం. ఫైనల్‌కి వెళ్తుంది ఇండియా టీమ్.